యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. మరి ఒక నామము 1 సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనంలో, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. కృంగిన వాడిని లేవనెత్తువాడని ఒక నామం ధ్యానించినాం. ఇది హన్న పాడిన పాటలోని నామము మనం తీసుకుంటున్నాం. కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎప్పుడైనా మనకు ఇబ్బందులు ఆర్థిక పరంగా కానీ వచ్చినప్పుడు కృంగిపోతాం. దినదిన జీవితానికి కావాల్సిన డబ్బు నీ దగ్గర లేదంటే, కుటుంబ అవసరతలకు కావాల్సిన డబ్బు లేదంటే కృంగిపోతాం. అప్పుల పాలైతే కృంగిపోతాం. నువ్వు అప్పు తీసుకున్నావు, మరి అప్పుల వారు వచ్చి నిన్ను ప్రతిదినం వేధిస్తుంటే బాధ కలుగుతుంది, కృంగిపోతావు. ఏదైనా రోగం వస్తే కృంగిపోతావు. డాక్టర్స్ అంటారు ఇది మా వల్ల కాదంటే వెంటనే కృంగిపోతావు కదా. పిల్లలు ఫెయిల్ అయితే కృంగిపోతావు. ఇంటికి కిరాయి కట్టడానికి డబ్బు లేదంటే కృంగిపోతావు. ఉద్యోగంలో యజమానుడు ఏదైనా కృంగిపోతావు. ఇలాంటి కృంగుదల మనిషికి రావడం సహజమే. భార్య భర్తల మధ్యలో అసమాధానం కృంగిపోతాం. భర్త వదిలిపెట్టినట్టే కృంగిపోతాం. పిల్లలు ఎవరైనా మరణించినట్టే కృంగిపోతాం. ఇలా కృంగుదల ప్రతి జీవితానికి వస్తుంది, కృంగిపోతాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయని ముందే ప్రభు చెప్పినాడు కదా. యోహాను సువార్త 16:33, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు కృంగిపోవద్దు, మీరు ఏం చేయాలని ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం నమ్మే ప్రభు ఈ లోకాన్ని జయించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నేను అనుభవం చెప్తున్నాను. నేనే కృంగిపోయినానంటే కృంగిన వారిని అందరూ లేవనెత్తమన్నాడు ప్రభు. అదే పరిచర్య ఇప్పుడు చేస్తున్నాను. అంటే దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆయన కృంగజేస్తాడు, లేవనెత్తుతాడు. మనకు తెలుసు కదా, 42వ కీర్తనలో కీర్తనాకారుడు, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. 5వ వచనం చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నీవు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. నా ప్రాణం నాలో కరిగిపోతున్నదని 5వ వచనం 8వ వచనంలో, నా ప్రాణం నాలో కరిగిపోతున్నది. కృంగిపోతాం కొన్నిసార్లు మనల్ని ఇతరులు అడుగుతారు, నీ దేవుడు ఏమైనాడు. ఇక్కడ కీర్తనకారుడు కోర కుమారులు రచించిన కీర్తన, ఇక్కడ అడుగుతున్నారట, అన్యులు అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయను. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అయ్యో, రాత్రింబగళ్ళు ఆహారం కాదట, కన్నీళ్ళే అన్నము పానం అయిపోయిందంట. ఎందుకంటే బంధువులు, అన్యులు, ఏమైంది మీ దేవుడు ఏమైనాడు, నమ్ముకున్న దేవుడు ఏమైనాడు అని అన్నప్పుడు చాలా కృంగిపోతుంది. ఆయన
నేను కృంగను, నేను దేవుని బట్టి స్తుతిస్తాను, నా రక్షణకర్త యందు దేవుని యందు నేను ఆనందిస్తాను అని అంటున్నాడు. కృంగజేయువాడు లేవనెత్తువాడు దేవుడే. ఒక నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరపు చిట్ట చివరిలో ఆమె ఉన్నప్పుడు యేసుప్రభు బోధకుని స్థానానికి వచ్చి ఆ రోజు బోధ చేయాలని వచ్చినాడు. కానీ అంత జనంలో అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దవారు, గొప్పవారు, ధనవంతులు, పరదేశులు, పరిసయ్యులు అందరూ ఉన్నారు, గొప్ప జనం. కానీ యేసయ్య దృష్టి ఆ వంగిపోయిన ఆ స్త్రీ మీదనే పడింది. ఆయన బోధకుని స్థానం నుండి చూస్తాడనమాట. బయట కృంగి వంగిపోయిన ఒక స్త్రీ ఆమెను చూసి అమ్మా రమ్మని పిలుస్తాడు. ఆ దినాల్లో యూదుల చట్ట ప్రకారం స్త్రీలు ముందుకు రాకూడదు, వారికి చిట్ట చివరి స్థానం అన్నమాట. ఒక పురుషుడు స్త్రీని పరస్యంగా ఇట్లా అంటరాదు, మాట్లాడరాదు, ఇలాంటి కట్టుదిట్టాలు ఇవన్నీ కూడా యేసుప్రభు దాన్ని కూలగొట్టేసినాడు. అంటే హి బ్రోక్ ఆల్ సచ్ ట్రెడిషన్స్. ఆమెను ముందుకు రమ్మని పిలిచినాడు. ఆమె మరి వంగిపోయిన ఆమె ముందుకు ధైర్యం కూడగొట్టుకొని వచ్చింది ప్రభు దగ్గరికి. యేసు ఆమె మీద చేయి పెట్టినాడండి. మా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొందినావు అనగానే వెంటనే ఆమె నిఠారుగా నిలబడిందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ యొక్క సంఘటన Luke 13 from 10th verse onwards. అంటే గాడ్ కెన్ హీల్ ఎనీ ప్రాబ్లం. కృంగిన నిన్ను ఆయన లేవనెత్తుతాడు. ఎన్నో సమస్యలతో కృంగి వంగి ఉన్న నిన్ను ఆయన నిఠారుగా నిలువ చేస్తాడు అని నీకు విశ్వాసం ఉండాలి. కృంగిపోయినప్పుడు ఆయనను ఆశ్రయించాలి. ఒకసారి ఒక సహోదరి ఆలయంకి వచ్చింది, చాలా కృంగిపోయింది, ముఖమంతా నీరసించిపోయింది, వాడిపోయింది. ఏమైంది ఇట్లా కృంగిపోయినావు అంటే, వస్తున్న దారిలో కాకి తలకు దండిందంట. కాకి దంతే చాలా కీడని భయపడిపోయింది అనమాట. అప్పుడు నేను అన్నాను, మన పేరేంటి, మనల్ని ఏమని తెలుస్తుంది లోకం, విశ్వాసులు కదా, మన విశ్వాసంతో ఉండాలి కదా, కాకిదంతే నువ్వెందుకు భయపడతావు అంటే చచ్చిపోతారు ఇంట్లో ఎవరన్నా, అశుభం కలుగుతుందనే భయం. అలాంటి భయం మనకెందుకు? కాకిని సృష్టించిన వాడెవరు? దేవుడే కదా. నిన్ను సృష్టించిన వాడెవరు? దేవుడే కదా. కాకినే వాడుకున్నాడు కదా. ఏలియాకు ఆకలైనప్పుడు దేన్ని వాడుకున్నాడు? కాకినే. ఉదయం సాయంకాలం మాంసం ఆహారం తీసుకున్నాడు. కాకిదంతే నువ్వెందుకు భయపడినావు? దేవుని వాక్యం మనలో లేకుంటే ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తాం? భయపడతాం. అందుకే దేవుని వాక్యం నింపుకోవాలన్నమాట. నింపుకోవాలి. నల్ల రాగానే ఎన్ని బిందెలు అంతా నింపుకొని, ఎందుకంటే రేపు నల్ల రాదేమో అని చెప్పి ఉన్న బిందెలు, చిన్న చిన్న డబ్బాలు, పెద్ద పెద్ద డబ్బాలు అన్నీ నింపి పెట్టుకుంటారు. ఎందుకంటే రేపటి మనకు తెలియదు. అట్లాగ జాగ్రత్త వాక్యం కొరకు ఉండాలి. రేపు భక్తులు జీవించి ఉంటారా? కాపర్లు మీకు అందుబాటులో ఉంటారా? వాక్యం కరువయ్యే రోజులు రాబోతుందని. ఇక మీదట ధాన్యము కొరకున్న కరువు కాదట. దేని కొరకు ఉంటుంది కరువు? వాక్యం కొరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమయం ఉండగానే నువ్వేం చేయాలి? కూర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. లేకుంటే ప్రతిదాని భయపడతావు, ప్రతిదాని భయపడతావు. నీ నీడ చూసి నువ్వు భయపడతావు కదా. ఆకు కదిలితే భయం అవుతుందంట, చప్పుడు భయపడతావు. ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు ఎలాగుంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. ప్రతిదానికి అలా కృంగిపోవడం దేవుని చిత్తము కాదు అని మనం గమనించాలి. ఏదైనా సమస్య నీకు వచ్చినప్పుడు పరిష్కారి నీకు ఉన్నాడు కదా. నో ద సాల్వర్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. క్రీస్తుని పరిహారి ప్రతి సమస్య. ముఖం మార్చుకోవడం, కృంగిపోవడం, అలసిపోవడం ఇది దేవుని పద్ధతి కాదు. ఎవరో ఏదో అంటే వెంటనే మరి చతికిల పడిపోవడం అలాగూ దేవుని బిడ్డల పద్ధతి కాదన్నమాట. ఒకవేళ కృంగిపోతూ కూడా ఆయన దగ్గర ప్రార్థన చేస్తే వెంటనే నీకు ఆయన లేవనెత్తుతాడని వాగ్దానం ఉన్నది. హన్నా ఎందుకు పాడింది పాట? ఆయన కృంగజేయువాడు, ఆయన లేవనెత్తువాడంటే ఆమె జీవితంలో కృంగుదల అనుభవించింది కదా. పెనిన్నా మరి ఎల్కానా భార్య, ఇద్దరు భార్యలు, పెనిన్నా హన్నా. పెనిన్నాకు సంతానం ఉంది, హన్నాకు సంతానం లేదు. తప్పకుండా కృంగిపోతుంది. సంతానం లేని వాళ్ళకి ఎంత కృంగుదల ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. పిల్లలు లేకుంటే ఎంత బాధ. హన్నా కూడా కృంగిపోయింది. దేవుడు ఆమె కన్నీళ్లను చూసినాడు, గర్భం తెరిచినాడు, గొడ్రాలను కనికరించినాడు. ఇశ్రాయేల్లోకెల్లా గొప్ప ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా మారిపోయింది. అందుకే కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మంటిలో నుండి ఎత్తువాడని 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనంలో హి రైజెస్ ద పూర్ ఫ్రమ్ ద డస్ట్.
మట్టిలో నుండి ఆయన దేవుడు మనుషులను లేవనెత్తాడంట. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అంటే దేవుడు నిన్ను బీద పేద పనికిరాని స్థితి నుండి ఉన్నతమైన స్థాయిలోకి తేవడానికి శక్తివంతుడని వాక్యంలో చూస్తున్నాం. మట్టి పాలైనా అని చెప్పడం మనం వింటాం కదా. అంటే మట్టికి మారిన వ్యక్తులను ఆ దీన దశ నుండి పైకి లేవనెత్తువాడని అర్థం. లాజరు కూడా చనిపోయినప్పుడు ఆయనను పాతి పెట్టినారు, మంటికి మంటి అయిపోయినాడు. ఆయన యేసు ఒక్క మాటతో లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆ కుళ్ళిపోయిన దేహం నుండి లాజరు బ్రతికి బయటికి రావడం మనం చూస్తున్నాం. అంటే దేవుడు అలాంటి అద్భుతాలు చేయగలడు. 113వ కీర్తన 7-8 కూడా ఈ మాట ఉంది. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. అంటే దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు అనమాట. నువ్వు కృంగిపోయే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. అయ్యో ఈ పరిస్థితి ఇప్పుడు ఇలాగుంది, మా పరిస్థితి దీనమైన స్థితి, ఎలాగ ప్రభువా అని ప్రార్థన. మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదని కొందరు, ఉద్యోగాలు లేదని కొందరు, సంతానం లేదని కొందరు, ఆరోగ్యం లేదని కొందరు, మమ్మను నా అనేవారు లేరని మరికొందరు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదని కొందరు. కానీ దేవుడు బాగు చేయలేని ఏ స్థితి ఉన్నది? ఏ స్థితినైనా ఆయన చక్కబెట్టగలడు, నిన్ను పైకి లేవనెత్తగలడు, నిన్ను ఉద్ధరించగలడు. నీవు ఊహించిన దానికంటే నీ పరిస్థితిని ఆయన మెరుగుపరచగలడు అని నీకు విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు ఇలాగూ యూపీఎఫ్లో దీన స్థితి నుండి పై స్థితికి వచ్చేసినారు. చాలా ఆశ్చర్యం ఒక్కొక్కరి కుటుంబాలు చూసినప్పుడు. దేవుడు ఎంతగా వారికి సహాయం చేసినాడు, వారిని ఉద్ధరించినాడు. దీన దశలో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మంటిలో నుండి ఎత్తినట్టే పైకి ఎత్తినాడని మనం గమనిస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం లింకన్ గురించి ఒక పుస్తకంలో చదివినాను నేను. మనం గొప్ప గొప్ప వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు పుట్టుకతే గొప్పవారు చాలా తక్కువ మంది. గొప్పగా చేసినాడు దేవుడు వారిని. అబ్రహాం లింకన్ గురించి చదివినప్పుడు వారు ఒక పెంట కుప్ప మీద ఉండేనంట వారి ఇల్లు, చిన్న ఒక గుడిసెలో. అబ్రహాం లింకన్ అక్కడ పుట్టినాడు అనమాట. పేదరికంలో పుట్టినాడు. వేసుకోవడానికి వస్త్రాలు లేవు, స్కూల్ పంపడానికి వారికి డబ్బు లేదు. పేపర్ బాయ్ అంట. ఉదయం లేచి న్యూస్ పేపర్ వేయాలి ప్రతి ఇంట్లో. పాపం చిన్నతనం నుండి ఆ పని చేసేదంట. అయితే తిరిగి చదువుకోవాలని చాలా ఆశ, కానీ డబ్బులు లేవు. అబ్రహాం లింకన్ పాత పేపర్లు తెచ్చుకొని రాత్రి వాళ్ళమ్మ చిన్న వెలుతురు ఒక క్యాండిల్ లైట్ పెడితే దాని కింద పాత పేపర్లన్నీ ఆ తల్లి చదివిచ్చేదంట, ఒక్కొక్కటి అక్షరం చదివించేదంట. అలాగూ అతడు చదువు తల్లి నేర్పించిన చదివే. దాని తర్వాత దేవుడు. కానీ ఒకటి ఏంటంటే అబ్రహాం లింకన్ తల్లి ప్రార్థనా పరురాలు. ఆమె దేవుని బిడ్డ, విశ్వాసురాలు. ఎప్పుడు తన బిడ్డ కొరకు, తన పిల్లల కొరకు ఉదయం లేసి కన్నీళ్లతో ప్రార్థన చేసేదాడు. ప్రార్థన చేసే తల్లి ఉంటే ఆ కుటుంబంలో పేదరికం ఉండదు అని అబ్రహాం లింకనే చెప్పినాడు. దేవుడు ఎంతగా హెచ్చించినాడంటే ఆ పెంట కుప్ప మీద నుండి అబ్రహాం లింకన్ను యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్గా అయిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, వైట్ హౌస్. ఎంత పెద్ద గొప్పతనం అంటే. అబ్రహాం లింకన్ ఒక మాట అంటాడు, ఏ ఇంట్లో అయితే తల్లి ప్రార్థన చేస్తుందో ఆ పిల్లలు ఎప్పుడు కూడా పేదవారు కారంట. దేవుని స్తోత్రం. నో పర్సన్ క్యాన్ బికమ్ పోర్ ఇఫ్ హీ హ్యాజ్ ఏ ప్రేయింగ్ మదర్. ప్రార్థన చేసే తల్లి ఉన్న ఏ బిడ్డ కూడా పేదవాడు కాడాడు. ప్రార్థన చేసిన తల్లి ఉంటే ఆ ఇంటికి ప్రమాదమే లేదని, పేదవారుగా ఉండలేరని అబ్రహాం లింకన్ అంటున్నాడు. అందుకే మంటిలో నుండి ఆయన ఎత్తువాడు కదా. పెంట కుప్ప మీద నుండి అబ్రహాం లింకన్ ఎత్తి గొప్ప మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు, ఇట్ ఈస్ సపోజ్ టు బి ద రిచెస్ట్ నేషన్ కదా, మరి దానికి ప్రెసిడెంట్గా మారడం అది దేవుని ద్వారానే ఆ హెచ్చు కలిగిందని మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. మరి ఒక నామం ధ్యానిద్దాం. చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. ద లార్డ్ బిల్డ్స్ అప్ జెరూసలేం, హీ గ్యాదర్స్ టుగెదర్ ది అవుట్కాస్ట్ ఆఫ్ జెరూసలేం. చెదరిన ఇశ్రాయేలులను పోగు చేయవాడు.
147 కీర్తన 2వ వచనంలో ఉంది, యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలులను పోగు చేయవాడు. మనకు తెలుసు కదా, బబులోను చెరలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కొనిపోబడినారు, ఎన్నెన్నో ఇబ్బందులు పాలైనారు. వారు సొంత స్థలం విడిచి శత్రువుల బారిన పడినారు. కానీ దేవుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని కనికరించి తిరిగి వారి స్వస్థలానికి చేర్చినట్టు మనకు చరిత్ర చెబుతూ ఉంది. కానీ ఈ నామం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చెదిరిపోయిన నిన్ను ఆయన కూడా ఇదే పని ఇశ్రాయేలుకు చేసినట్టే, నువ్వు కూడా ఇశ్రాయేలే కదా, యేసు ప్రభువుని అంగీకరించిన వారందరం కూడా ఇశ్రాయేలమే. మన జీవితంలో ఇలాంటి సంభవిస్తే ఆయన సమకూర్చే దేవుడు అని, చెదిరిన ఇశ్రాయేళ్లను పోగు చేసిన దేవుడే చెదిరిపోయిన నీ జీవితాన్ని కూడా ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలామంది ప్రార్థన విన్నపాలిస్తారు. ఒక సహోదరి వచ్చింది, ప్రేమ వివాహం చేసుకుంది, పిల్లలు కన్నది. ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు బంధువులకు దూరం అయిపోయింది. అంటే తల్లిదండ్రులు కూడా ఆమెను వెలివేసినారు, అన్నదమ్ములు వెలివేసినారు. భర్తనే సమస్తమని ఆమె భర్తను మరి ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది, 2-3 పిల్లలు. తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, ఈ భర్త వదిలేసినాడు. ఈ భర్త వదిలేసినప్పుడు ఆ పరిస్థితి ఎలాగుంటుందండి? అటు సొంత వారు లేరు, ఇటు కట్టుకున్న భర్త కూడా లేడు, దూరం అయిపోయినాడు. అప్పుడు ఆమె పరిస్థితి చాలా భయంకరంగా, నేను చనిపోతాను, నేను బ్రతకనని చెప్పి ఇక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చి ప్రార్థన చేసినాం. ఆమె సహవాసానికి రావడం, తోటి విశ్వాసులు ఆమె కొరకు ప్రార్థించినారు. సేవకురాలుగా నేను ప్రార్థన చేసినాను. దేవుడు అందరి ప్రార్థనలు విన్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత ఆ భర్త మారుమనసు పొంది తిరిగి వచ్చేసినాడు. భర్త, భార్య, పిల్లలు కలిసి చక్కగా సమకూర్చబడినారు. చూడండి, దేవుడు ప్రార్థనలకు విన్నపాలకు చెవి ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆలకిస్తాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఇలాగే ఒక బ్యాంక్ మేనేజర్, డివిజనల్ మేనేజర్ ఆఫ్ బిగ్ బ్యాంక్, ఆయన వచ్చినాడు ఇక్కడ. ఆయన ఏదో ఫ్రాడ్ కేసులో ఉద్యోగం నుండి సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసినప్పుడు తన భార్య ఇతనికి ఉద్యోగం లేదని చెప్పేసి గమ్మున పిల్లలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే అలాంటి భార్యలు కూడా ఉంటారా? భర్తకు ఇబ్బంది కలిగినప్పుడు దగ్గరుండి ధైర్యం చెప్పేవారు కావాలి కదా. అందుకే కదా భార్య పనే అది, సాటి అయినా సహాయకురాలుగా ఉండాలి. భర్త ఉద్యోగం బాగానే ఈమె ఇంటికి వెళ్ళిపోయింది పిల్లలు తీసుకొని. ఆయన గుండె చెదిరి ఇక్కడికి వచ్చినాడు అన్నమాట. అటు ఉద్యోగం పోయింది, ఇటు కట్టుకున్న భార్య బిడ్డలు కూడా నన్ను వదిలిపెట్టిపోయినారు, ఏం చేయాలి నేను? అప్పుడు కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నేను ఆదరణ దొరికింది, వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా. కొంతకాలానికి ఆమె మారు మనసు పొంది తిరిగి రావడం. ఈయన ఎంక్వైరీ కేసులో ఇతనికి నిర్దోషి అని ప్రూవ్ అయిన పోయిన ఉద్యోగం కూడా తిరిగి దొరికింది. అటు భార్య దొరికింది, ఇటు ఉద్యోగం దొరికింది. తర్వాత సంతోషం. ఈ కార్యాలన్నీ చేసింది ఎవరండి? దేవుడే కదా. చెదిరిపోయింది కుటుంబం, కానీ దేవుడు తిరిగి సమకూర్చినాడు. ఒకవేళ దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డల్లో ఎవరైనా భార్యాభర్తలు విడిపోయినారేమో, పిల్లలు దూరమైనారేమో, దేవుడు సమస్తం చేయగలడనే విశ్వాసం నీకు ఉండాలి. తిరిగి నీ కుటుంబాన్ని, నీ బంధువులను ఆయన సమకూర్చగలడు. ఇది జెఫన్యా 3వ అధ్యాయంలో ఈ మాట ఉందండి. 3వ అధ్యాయం 16 నుండి 20 వచనాల్లో ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం. ఇది మనం కూడా దేవునిలో నమ్మకం ఉండి పొందుకోవాలి. యెరూషలేమా, నువ్వు భయపడకు, సియోను ధైర్యం తెచ్చుకును, నీ దేవుడనే యెహోవా నీ మధ్యన ఉన్నాడు. జెఫన్యా 3:16 నుండి 20. నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన ఎటువంటి వాడు? శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చేదను. వారు గొప్ప అవమానం పొందిన వారు, ఆ కాలమున నిన్ను హింసపెట్టి వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షించును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానం నందును అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేసేదను. ఆ కాలంలో మీరు చూసిన నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేయలేక ఉంటాడు? అన్నీ చేయగలుగుతాడు. వాడు కెన్ డూ ఎనీథింగ్. ఒకవేళ అవమానం పొందుతున్నావా, నీకు అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనతని ఇస్తాడు. ఒకవేళ నీవు సొంత వారికి దూరమైనవా, తిరిగి నిన్ను సమకూరుస్తాడు, పోగు చేస్తాడట దేవుడు. అలాగూ దేవుడు నీకు శాంతి సమాధానాలు సమృద్ధిగా బయలుపరచగలడని నమ్మాలి. చెదరిన ఇశ్రాయేళ్లను ఆయన పోగు చేసిన దేవుడు.
ఆఖరిగా ఈ నామం అద్భుతములు చేయువాడని నిర్గమకాండం 15:11 ఉంది. ఇది ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 15:11. ఇది మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి అని నిర్గమ 15లో ఉంది. ఏమని పాడుతున్నారు? ఈ పాట, ఇది మోషే పాడిన పాట, ఇశ్రాయేలుతో కలిసి పాడిన పాట. యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి ఈ నామం ఇష్టం? చాలా అందరికీ ఇష్టం. ఎందుకంటే అందరి జీవితంలో ఏం కావాలని ఆశ? ఒక అద్భుతం కావాలి, ఒక అద్భుతం కావాలి. వి వాంట్ టు సీ ఎ వండర్ఫుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో ఒక అద్భుతం కావాలి. భర్త మారాలి, ప్రభు దగ్గరికి రావాలి, పిల్లలు మారాలి, వారికి మంచి భవిష్యత్తులు కావాలి, వారి వివాహ సంబంధాలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ అద్భుతాలు జరగాలి. అంటే నీ వల్ల కలగని కార్యమే అన్నమాట. దేవుడు చేస్తే అదొక అద్భుతం అయిపోతుంది. వాట్ యూ కెనాట్ డూ, గాడ్ క్యాన్ డూ. దట్ ఈస్ కాల్డ్ ఎ మిరకల్. వాట్ నో వన్ క్యాన్ డూ, గాడ్ విల్ డూ. దట్ ఈస్ ఎ మిరకల్. మరి ఇలాగూ వీరు ఎందుకు పాట పాడినారంటే, ఎర్ర సముద్రము పాయలు చేయడానికి వీరి వశం అవుతుందా? వీరు ఎలా చేస్తారు? మనుషులు ఎలా చేస్తారు ఒక సముద్రాన్ని పాయలు చేయడం? అది వారి వల్ల కాదు. కానీ దేవుడు ఆ రోజు వారిని ఎర్ర సముద్రము పాయలు చేసి ఆరిన నేలను దేవుని ప్రజలను నడిచిరని వాక్యంలో ఉంది. తిరిగి శత్రువులు కూడా అదే విధంగా వెంటాడుతున్న శత్రువులు కూడా ఎర్ర సముద్రం దాటాలంటే ఆ సముద్రం మోయబడి శత్రువులందరూ కూడా గుర్రములు, రౌతులు అన్నీ కూడా దాంట్లో ముంచివేయబడిందని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రజలను అంత అద్భుతంగా దేవుడు విడిపించినాడు, యోర్దాను దాటించినాడు, ఆకాశం నుండి మన్నా కురిపించినాడు. వారికి ఆహారమైనప్పుడు, ఆకలైనప్పుడు, వారు ఇంకా మన్నాతో విసికినప్పుడు ఆకాశం నుండి పూరేళ్లను కురిపించినాడు. మాంసం కావాలన్నప్పుడు వారి చెప్పులు అరగలేదని, పాతగిలలేదని, వారి కాళ్ళు వాయలేదని, వారి వస్త్రములు పాత కాలేదంట. అంటే పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఈ ప్రజలను నడిపించినాడు. అనేకమైన అద్భుతములు కనపరిచినాడు. అందుకే మోషే పాడుతున్నాడు, అద్భుతములు చేయువాడవు నీవే. ఓన్లీ యూ కెన్ డూ వండర్స్ లాట్. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేసే దేవుడు. మరి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడున్నాడు? అంటే దేవుడు చేసే కార్యాలు అంత అద్భుతాలు. సువార్తల్లో అద్భుత కార్యముల శీర్షికగానే నేను వాక్యం ఇక్కడ చాలా నెలలు అందించినాను. ఉదయకాల ఆరాధనలో యేసు చేసిన అద్భుతములు ధ్యానించినాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చేసిన అద్భుతం, ఎన్నెన్నో అద్భుతాలు లెక్కించడానికి వీలు లేదని యోహాను 21:25 యోహాను సువార్తి కూడా అంటాడు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినేడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అంటే యోహాను సువార్తి కూడా అంటాడు, అబ్బో యేసు చేసిన అద్భుతాలు రాయాలంటే ఈ భూలోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపో. అంటే అన్ని అద్భుతాలు చేసినాడు. నీళ్ళ మీద నడిచినాడు, 5 రొట్టెలు 2 చేపలు అరణ్యంలో విస్తారమైన జనానికి ఆహారంగా ఇచ్చినాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ, ఆమె వస్త్ర చెంగు ముట్టగానే అద్భుతం జరిగింది కదా, రక్తధార అరికట్టింది. మరి ఇంకా యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను బ్రతికించినాడు. ఒక విధవరాలి కుమారుడు పాడ మీద తీసుకొని వెళ్తే ముట్టగానే కుమారుడు బ్రతికినాడు. 38 సంవత్సరాలు బెత్సెదా కోనేటి దగ్గర పడి ఉన్నవాడిని లేపినాడు. వాడు దిగ్గున లేచి నిలిచి మరి పరుపెత్తుకొని వాడు నడిచినాడని వాక్యంలో ఉంది. పక్షవాయు గలవాన్ని ఇంటి కప్పు ఊడదీసి యేసు దగ్గరికి దించినారు మంచంలో. నీ పాపములు క్షమింపబడి ఉన్నప్పుడు ఒక అద్భుతం, ఈ పాపములు క్షమింపబడడం. రోగ నివారణ ఒక అద్భుతం. పక్షవాతం గలవాడు లేచి పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళినాడు. అంటే ఇవన్నీ అద్భుతాలు మనం చూస్తున్నాం. ఇంకా ఏంటి అద్భుతం? ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చోవడం ఒక అద్భుతం కదా కదా, నువ్వు రక్షణ పొందుకోవడం అద్భుతమే కదా, అదొక అద్భుతమే. పాపంలో పడిన నీకు యేసు ప్రభు మరి రక్షణతో అలంకరించినాడు, దేవుని మందలో చేర్చినాడు, ఒక అద్భుతం. అలాగూ అద్భుతాలు చేసే దేవుడని మనం నమ్మాలి. అంటే మనకు అద్భుతాలు చూడాలంటే మన హృదయంలో ఏం కావాలి? విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు చూడలేవు. అందుకే విశ్వాసం అడిగి పొందుకోవాలి. లోకమును జయించే విజయం మన విశ్వాసం. కాబట్టి విశ్వాసం కావాలి, నమ్మాలన్నమాట. దేవుడు ఒక అద్భుతం చేస్తాడని. ఉదయం లేవగానే
నీవు ఇంకా అడుగు తీసి భూమి మీద పెట్టకముందు మంచంలో ఉన్నప్పుడే అడగాలి, దేవా ఈరోజు నేను ఒక అద్భుతము చూడాలి. లార్డ్, ఐ వాంట్ టు సీ ఎ మిరకల్ టుడే బికాస్ యూఆర్ ఎ మిరకల్ వర్కర్. నువ్వు అద్భుతంలో చేయవాడవు, నా జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆయన అద్భుతములను నీ జీవితంలో కనపరుస్తాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పిన నామములు చేతులు ఎత్తి దేవుని స్తుతించినాక మనం ప్రార్థన చేసుకుందాం. కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయన, మంటిలో నుండి ఎత్తువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు, అద్భుతములు చేయవాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు సజీవులుగాను మృతులుగాను చేసే శక్తి నీలో ఉందని నేను స్తుతిస్తున్నాం. పాతాళాలను పంపడానికి, అందులో నుండి రప్పించడానికి కూడా శక్తిమంతుడు అని నేను స్తుతిస్తున్నాం. కృంగజేయవాడు లేవనెత్తువాడు నీవే అని నేను స్తుతిస్తున్నాం. మంటిలో నుండి కూడా దీనులను దరిద్రులను లేవనెత్తి నాయన సింహాసనం మీద కూర్చుండే శక్తి నీలో ఉందని మేము నేను స్తుతిస్తున్నాం. చెదరిన ఇశ్రాయేలును పోగు చేసే దేవుడు అని స్తుతిస్తున్నాం. అద్భుతములను చేసే దేవుడు అని నేను స్తుతిస్తున్నాం. స్తుతి ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. ఒక్కొక్క నామము వివరించినప్పుడు తండ్రి ఎంత విశ్వాసము ఒక్కొక్క హృదయంలో కలుగుతుంది, ఎంత ధైర్యము కలుగుతుందో ఇక వందనాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కూడా నెరవేరుతుంది కనుక వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలతో సహా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.